మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. డబ్బు సంపాదనలో పడి మనం మనుషులమని కూడా మర్చిపోతున్నాం. జంతువులైనా ఒక జంతువుకు గాయమైతే పక్క నుంచి వచ్చి కనీసం చూసి వెళ్తాయి. జంతువుల్లో ఉన్న గుణం కూడా మనుషుల్లో లేకుండా పోతుంది. ఒక కవి రాశాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మాయమైపోయాడమ్మా మనిషి అనేవాడు, ఎప్పుడో చచ్చిపోయాడు, డబ్బుకు దాసోహమైపోయాడు, డబ్బుని ప్రేమిస్తున్నాడు, డబ్బు చుట్టే తిరుగుతున్నాడు, తోటి మనుషుల్ని పట్టించుకోవట్లేదు. ఈ మాటని నిరూపించేందుకు నా దగ్గర ఒక దృశ్యం ఉంది, చూడండి. ఒక్కసారి ఆ దృశ్యం చూడండి. నా పక్కన స్క్రీన్లో కనిపిస్తున్న ఈ దృశ్యం చూస్తే మీకు అర్థమవుతుంది మనుషులు ఎంత రాక్షసులుగా మారిపోయారు. బహుశా ఈ డీజిల్ కార్లు అట్లాగే ఈ పెట్రోల్ వాహనాల నుంచి వచ్చే పొగను పీల్చుకోవడం వల్ల మైండ్ దొబ్బుతుందేమో మనుషులకు అనిపిస్తుంది. కాంక్రీట్ జంగల్లో బతుకుతూ ఏదో మైదా పిండితో తయారు చేసిన బర్గర్లు పిజ్జాలు తింటూ బ్రెయిన్ పాడైపోతుందేమో మనుషులకు అనిపిస్తుంది. రోజు వైన్ షాప్కి వెళ్ళి మద్యను కొనుక్కొని తాగుతున్నారు కదా పీకల దాకా, తాగడం వల్ల మానవత్వాన్ని కోల్పోతున్నారేమో. మనిషి తన శరీర గుణాల్ని, మనిషి తన మెదడులో ఉండే మానవత్వాన్ని, జ్ఞాపక శక్తిని, మనిషిననే విధానాన్ని మర్చిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఇది బెంగళూరులో నిన్న జరిగిన సంఘటన. బనశంకర ఏరియాలో వెంకటరమణ్ అనే అబ్బాయి, 34 ఏళ్ళు ఉంటుంది ఆయన వయసు, తన భార్యను తీసుకొని ఇంట్లోంచి ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. బనశంకర ఏరియాకు వచ్చేసరికి రోడ్డు మీదే బైక్ నడుపుతుండగానే గుండెపోటు వచ్చింది. రోడ్డు మీద పడిపోయాడు. వెనకాల అతని భార్య ఉంది చూడండి, బతిమిలాడుతుంది, దయచేసి మా ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళండి, దయచేసి నాకు సాయం చేయండి అంటే ఒక్కడు కూడా, నేను ఏకవచనం వాడుతున్నానని ఫీల్ అవ్వకండి, నిజంగా వాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఒక్కడికన్నా కరుణ కనిపించలేదు, ఒక్కడిలో కూడా కరుణ కనిపించలేదు, ఒక్కడు కూడా స్పందించలేదు. స్పందించకపోవడానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? పాపం ఆ అమ్మాయి ఆడపిల్ల కష్టపడి వాడి కాళ్ళు వీడి కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసింది, దండం పెట్టింది, బండి ఆపండి నా భర్తని కాపాడండి అని వేడుకుంది. ఒక్కడు కూడా స్పందించలేదు. చివరికి ఆ అమ్మాయి బండిపైన తన భర్తని, గుండెపోటుతో విలవిల్లాడుతున్న తన భర్తని బండిపైన కూర్చోబెట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ఈ మాట చెప్పడానికి కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆ వెంకట్రమణ్ ప్రాణాలు కోల్పోయాడు. పాపం 34 ఏళ్ల వయసు. 34 ఏళ్ల వయసులోనే భార్య కళ్ళ ముందే పక్కన ఒక మనిషి ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు వెంకట్రమణ. అతన్ని కాపాడడానికి మనిషి అన్నవాడొక్కడు ఆగలేదు అక్కడ. మీరు దృశ్యాలు చూడండి, చూపిస్తున్నాం మేము వీడియో సీసీ కెమెరాలది. మనిషి అన్నవాడు ఒక్కడు కూడా ఆగలేదు. బండ్లు వేగంగా వెళ్ళిపోతున్నాయి చూడండి, వెహికల్స్ వేగంగా వెళ్ళిపోతున్నాయి. ఏమైంది? ఒక మనిషి, మన తోటి మనిషి, మనలాంటి రక్త మాంసాలున్న మనిషి, మనలాంటి భోజనం చేసే మనిషి, మనకున్నటువంటి కుటుంబం అతనికి కూడా ఉంది, మనకున్న పిల్లలు అతనికి కూడా ఉన్నారు. ఒక మనిషి రోడ్డు మీద పడ్డాడు, అతన్ని కాపాడుదాం, కనీసం ఏమైందని విచారిద్దామని కూడా ఒక్కడు ముందుకు రాలేదు. ఇదే అందుకని చెప్తున్నాను, మానవత్వం చచ్చిపోతుందేమో. రోజు డబ్బు మత్తులో పడి పిజ్జాలు బర్గర్లు తిని ఇష్టం వచ్చినట్టు మద్యం తాగి మనిషి తన శరీర రూపాన్ని మార్చుకుంటున్నాడేమో, రాక్షసుడుగా, మానవత్వం లేని రాక్షసుడుగా మారుతున్నాడేమో అనిపిస్తుంది చూస్తే. గుండె ద్రవించిపోతుంది. కానీ వెంకట్రమణ్ భార్య ఒక మంచి పని చేసింది తెలుసా? ఈ సమాజాన్ని అందరినీ వరసబెట్టి చెంపలపైన కొట్టినట్టు, చెప్పు తీసుకొని బుద్ధి చెప్పినట్టు ఒక మంచి పని చేసింది. చనిపోయిన తన భర్త కళ్ళని మరో 2కి దానం ఇచ్చేందుకు తన కళ్ళని దానం చేసింది. ఎంత గొప్ప మనసు వెంకటరమణ భార్యది. మనిషిని పట్టించుకొని మనుషులని తను పట్టించుకుంది. మనుషులు ఆమెను పట్టించుకోలేదు, సమాజంలో ఉన్న మనుషులు, కానీ తను ఈ సమాజాన్ని పట్టించుకుంది. ఈ సమాజం పైన విద్వేషాన్ని చూపించలేదు, ఏహ్యభావాన్ని చూపించలేదు, ఈ సమాజాన్ని చీదరించుకోలేదు. సమాజానికి మానవత్వం అవసరం, మనుషులు బతికే ఉన్నారు, మీరందరిలో మీ శరీరాల్లో మానవత్వం చచ్చిపోయిందేమో, మనిషి అనేవాడు చచ్చిపోయిందేమో, కానీ నా రూపంలో ఉంది, మానవత్వం నాలో ఉంది అని చెప్పేసి వెంకట్రమణ్ భార్య నిరూపించింది. 2 కళ్ళను, తన భర్త 2 కళ్ళను మరొక 2కి చూపించేందుకు దానం చేసింది. గుండెపోటుతో తన భర్త నరి రోడ్డు పైన గిలగిల కొట్టుకొని ప్రాణాలు కోల్పోతుంటే
ఎవడూ పట్టించుకోకపోయినా సరే, మనిషి అనేవాడు ఆగకపోయినా సరే, వెంకట్రమణ భార్య మాత్రం మానవత్వాన్ని ప్రదర్శించింది. తన భర్త తనే భుజం మీద వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత తన 2 కళ్ళను దానం చేసింది. ఎంత గొప్ప దేవతవమ్మ నువ్వు! నిజంగా నీకు దండం పెట్టాలమ్మా, నువ్వు ఒక దేవతవమ్మ. నీలాంటి మనుషులు ఉన్నారు కాబట్టే ఈ లోకం మీద ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. నీలాంటి మనుషులు ఉన్నారు కాబట్టే ఈ భూమి మీద ఇంకా మనుషులు బతకడానికి, ఈ స్వార్థపరులంతా బతకడానికి ఆక్సిజన్ దొరుకుతుంది. నీలాంటి మనుషులు ఉన్నారు కాబట్టే మంచినీళ్ళు దొరుకుతున్నాయి. నీలాంటి మనుషులు ఉన్నారు కాబట్టే పంటలు పండి మాలాంటి వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. ఇంకా మానవత్వం బతికే ఉంది అని చెప్పడానికి నీకంటే గొప్ప నిదర్శనం ఇంకెవరు లేరు తల్లి. నాకు మాట్లాడనిపించింది. మనం స్వార్థపరులం, డబ్బుకు లొంగిపోయిన స్వార్థపరులం, మన వ్యసనాలకు లొంగిపోయిన స్వార్థపరులం, మన పనులు మాత్రమే మనం చేసుకోవాలి, ఇంకొకరికి సాయం చేయకూడదనే దుర్మార్గపు ఆలోచనలతో బతుకుతున్న గొప్ప సామాజికులం మనం. నీతులు చెప్పమంటే బోలెడు చెప్తాం, సోషల్ మీడియాలో మైకులు పెడితే మాట్లాడమంటే గంటల కొద్దీ మాట్లాడతాం, కానీ ఒక్కడికి సాయం చేయడానికి మాత్రం సిగ్గుపడతాం, చేత కాదు. చీ అనిపిస్తుంది ఒక్కోసారి ఈ దృశ్యాన్ని చూస్తుంటే. బెంగళూరులో జరిగిన ఈ దృశ్యాన్ని చూస్తుంటే చీదరించుకోవాలనిపిస్తుంది. కానీ అతని భార్య, వెంకట్రమణ్ భార్య కళ్ళు దానం చేసిన చూసిన భర్తది, అది చూస్తే ఆమె కాళ్లకు దండం పెట్టాలనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీలో కనీసం మానవత్వం ఉంటే కామెంట్ చేయండి. వెంకట్రమణ్ లాంటి భార్యకి సెల్యూట్ చెప్పండి. ఇంకా మనుషులు బతికే ఉన్నారు, మానవత్వం బతికే ఉంది, అందుకే ఈ లోకం మీద వర్షాలు పడుతున్నాయని నిరూపించండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.